गणनाथाय नमः। अक्षराय नमः। घनानन्दाय नमः। न्यसेविताय नमः। चन्द्रशेखर। పురాణ కథానుసారం ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు తన గొర్రెలను మేపుకొనుటకై ఈ కొండకు వస్తుండేవాడు. కొండ మీద ఒక ముసలివాడు తపస్సు చేస్తూ ఉండడం చూసి ప్రతిరోజు అతనికి పాలు ఇవ్వసాగాడు. కొంతకాలానికి గొల్లవాడు ముసలివాడై కొండ ఎక్కలేని పరిస్థితిలో తన కూతురిని కొండకు పంపించి కొండమీద ఉన్న ముసలి వ్యక్తికి పాలు ఇవ్వమని చెప్పాడు. ఆ విధంగా ప్రతిరోజు శివునికి పాలు తెచ్చి ఇస్తున్న సుకుమారిని శివుడు కరుణించగా ఆమె గర్భవతి అయినది. అవివాహిత అయిన ఆమె భయపడి ముసలి వ్యక్తిని వేడుకోగా, నేను శివుడను, నేనే నీ గర్భంలో జన్మించదనని అభయమిచ్చాడు. గర్భవతి కొండ ఎక్కలేనందున శివుణ్ణే క్రిందకు రమ్మని ప్రార్థించింది. శివుడు అంగీకరించి శివుడు ఆమెను అనుసరిస్తూ కిందకు వచ్చినప్పుడు ఆమె వెనుదిరిగి చూడకూడదు అని షరతు విధించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత పెద్ద శబ్దం అవగా ఆమె వెనుదిరిగి చూసింది. షరతు ప్రకారం శివుడు అక్కడే ఆగిపోయాడు. అదే బ్రహ్మ శిఖరంగా ప్రసిద్ధి పొందింది. చంద్రశేఖరాయ నమః. जनप्रियाय नमः. झञ्झानिलमहावेगाय नमः. न्यम्बञ्जिताय नमः. टङ्कारनृत्यविभवाय नमः. ठं शब्दप्रियाय नमः. डम 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 डम्बाय नमः. ढक्कानिनादमुदिताय नमः. गारि सरिदा पवगणरञ्जिताय नमः. तत्त्वमसि तत्त्वाय नमः. स्वरूपाय नमः. दक्षिणामूर्तये नमः. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.